ఆలు క్యాప్సికమ్ చికెన్ కర్రీ. ఈ రెసిపీ రైస్తో కానీ రోటీతో కానీ తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా చేయాలో చూసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఆలు క్యాప్సికమ్ చికెన్ కర్రీ. దీనికి కావాల్సింది బంగాళదుంపలు, క్యాప్సికమ్, టమాటా, ఉల్లిపాయలు, అలాగే చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం బటర్ అయితే వేయాలి, ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు అయితే వేయాలండి. ఫస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇందులోనే బంగాళదుంపలు వేయాలండి. బంగాళదుంపలు కొంచెం పెద్ద సైజు ముక్కలు అయితేనే బాగుంటాయి. అలాగే క్యాప్సికమ్, టమాటా కూడా వేయాలి. వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేయాలి. వేసి మళ్ళీ బాగా కలపండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఒక 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతాయి. వేసి ముక్కలు అన్నిటికీ అంటేటట్టు బాగా కలపాలి. అలాగే రుచికి సరిపడా కారం అయితే వేయాలండి. ఇప్పుడు ఇందులోనే చికెన్ ముక్కలు వేయాలి. మేమైతే చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసి ఇలా వేసాము. మామూలు బోన్తో ఉన్న చికెన్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిపి మగ్గించాలండి కాసేపు. చూసారా, ఇలా మగ్గాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది వేసుకున్నాక మనం ఇందులో ధనియాల పొడి, అలాగే గరం మసాలా కూడా వేయాలండి. ధనియాల పొడి ఒక 1/2 స్పూన్, గరం మసాలా ఒక 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోద్ది. వేసి మళ్ళీ బాగా కలపాలి. ఈ మసాలా అంతా ముక్కలకి బాగా అంటాలండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ అయితే వేయాలండి. కొంచెం వాటర్ వేసి కుక్కర్ విజిల్ అయితే వేయించుకుందాము. ఒక 4 నుంచి 5 విజిల్స్ వస్తే సరిపోతాయండి. ఈ కర్రీ రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు ఉన్నాయి కదండి, అవన్నిటిని ఎగరనివ్వాలి. అంతేనండి, మన ఆలు క్యాప్సికమ్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇక్కడ వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తిని ఎలా ఉందో చెప్తాను. సూపర్ అండి, చాలా అంటే చాలా బాగుంది కర్రీ. చాలా కమ్మగా, కొంచెం స్పైసీగా ఉండి సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.